హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఏపీ మరియు డిఎస్సికి సంబంధించిన విద్యా దృక్పథాలు ప్రీవియస్ బిట్స్ ఏ విధంగా అడిగారో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ప్రీవియస్ బిట్స్ తెలిస్తే ఇంకా ప్రిపరేషన్ బాగా కొనసాగించడానికి అయితే మనకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఏ టాపిక్ నుంచి ఏ బిట్స్ ఇచ్చారో మీకు ఒక ఐడియా కూడా వస్తుంది ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్మెంట్ సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ లేదా కమిషన్ సార్జెంట్ కమిటీ. మొదలియార్ కమిషన్ ఇలా కూడా పిలువబడుతుంది. సెకండరీ విద్యా కమిషన్. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రం బీహార్. పాఠశాలల్లో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలన్న దృష్టితో నలీకలి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ప్రారంభించారు మైసూర్. ఆర్టీరియోస్లో కిరోషన్ అనగా ధమనులు గట్టిపడటం. డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన అసక్తత లేఖనం. ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు 2008. జిల్లా స్థాయిలో ఎన్పీఈజీఈఎల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించే అధికారి జీసీడీఓ. ఈ సంవత్సరం నాటికి 100% నిలుపుదల సాధించడం ఆర్ఎంఎస్ఏ లక్ష్యంగా ఉంది. రిపీట్ అగైన్. ఈ సంవత్సరం నాటికి 100% నిలుపుదల సాధించడం ఆర్ఎంఎస్ఏ లక్ష్యంగా ఉంది 2020. క్రింది వానిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం మద్రాస్ విశ్వవిద్యాలయము. సెక్రటరీ స్థాయిలోనే వృత్తి విద్య ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ లేదా కమిటీ కొఠారి కమిషన్. భారం లేని విద్య నివేదికలోని లోతైన అంశాలను విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ ఎన్సిఎఫ్ 2005. క్రేనియల్ అనోమలిస్ ఒక డాష్ మానసిక వైకల్యం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్ పాల్. సక్సెస్ పాఠశాలలో ఈ తరగతుల వారికి విద్యను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు 6 to 10th. క్రింది వారిలో ఒకటి ఆర్థికపరమైన రిజిస్టర్ లెడ్జర్. డైట్ సంస్థలు దీని సిఫారసుల మేరకు దేశమంతా స్థాపించబడను. జాతీయ విద్యా విధానం 1986. ఫాస్ట్గా చెప్తున్నాను మీకోసమేనండి, టైం మీ దగ్గర ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం 14 సంవత్సరాలలోపు పేద కుటుంబాల పిల్లలకు మంచి వసతులతో కూడిన ప్రైవేట్ పాఠశాలలో చదవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రాజెక్ట్ ఏకలవ్య. 2011 ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి 940:1000. ఆట సమయంలో ఫుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య 11. వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ హార్టాగ్ కమిటీ. విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది క్రమాభివృద్ధి పత్రం. ఇతరుల అనుభూతులను అనుభవాలను బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు సహానుభూతి. 1976లో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారం పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఇంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది 10%. ఖోఖో ఆటలో రన్నర్ని తాకటానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని ఇలా పిలుస్తారు యాక్టివ్ సేజర్. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ లేదా కమిషన్ హంటర్ కమిషన్.
ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు. ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు. ఆవర్జ పుస్తకం పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడి సకారాత్మక ఒత్తిడి. స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను అనేవి ఇవి పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి. కండరాలు. మాధ్యమిక పాఠశాలను ఈ పరిధిలో ఉన్న అన్ని జన ఆవాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం. 2 కిలోమీటర్స్. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య 7. ఎన్సీఎఫ్ 2005 చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎస్ పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు. యూజీసీ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు. సాధికారత అనగా తమ సొంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అనే వివరించినది. లాంగ్మన్ కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు +1.64%. ఆర్టీఈ చట్టం 2009 ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ మినహా భారతదేశం అంతటా వర్తిస్తుంది. స్వాతంత్ర్యానికి పూర్వం మొదటి విద్యా కమిటీ లేదా కమిషన్ హంటర్ కమిషన్. అధిక రక్తపోటుకు గురికాని శరీరంలోని భాగము ఎముకలు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం బిడ్డ అనగా ఈ వయసులోని మగ లేక ఆడబిడ్డ 6 నుంచి 14 సంవత్సరములు. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించే సంస్థ ఎన్సిటిఈ. రిపీట్ అగైన్. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించే సంస్థ ఎన్సిటిఈ. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 1991 to 2011 జనాభా గణాంకాల ప్రకారం భారతదేశ జనాభా శాతం 16%. ప్రతి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలలను ప్రారంభించాలని సిఫారసు చేసిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ 1950 to 53. స్టాన్లీ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం వారసత్వ సిద్ధాంతం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి అరెకరం. డిపిఈపికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన విదేశీ సంస్థలు ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి. ఇస్లాం కాలంలో ఈ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది. బిస్మిల్లా. ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంది. భోపాల్. జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఎన్సీఆర్టీ. ఆర్టీఈ 2009 యొక్క చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు తప్పనిసరి. 21. లింగ వివక్షతను తొలగించుటకు సర్వశిక్ష అభియాన్ ఈ తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమే ఎన్పిఈజిఈఎల్. 1 to 8 తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే ఎన్పిఈజిఈఎల్. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యా అవకాశాలు కల్పించుట కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేదే కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం పాలి, ప్రాకృతం భాషలు. భారత విద్యా కమిషన్ నివేదిక పేరు విద్య మరియు జాతీయాభివృద్ధి.
ఉపాధ్యాయుని సాధికారత రెండు స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఒకటి ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి. పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ ఈ రకానికి చెందినది. సాధారణ మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలలో అమలు చేయబడుచున్నది. ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో అమలు చేయబడుచున్నది. ద్రావిడ భాషల్లో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు రెండు రకాలు. అవి సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ. అంటే సహజ లేదా భౌతిక అనేది ఒకటి, నైతిక లేదా కృత్రిమ అనేది రెండు. హోదాలో హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దీనికి సంబంధించింది. విశ్వ మానవ హక్కుల ప్రకటన. ఎన్సిఎఫ్ 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ యశ్పాల్. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యం ఇవ్వబడిన అంశము శిశు కేంద్రీకృత విద్య. హార్టాగ్ కమిటీ ఈ కమిషన్ లేదా కమిటీ యొక్క ఉప కమిటీ సైమన్ కమిషన్. అలీగర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం 1875. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా బీసీజీ. కేజీబీవీ పాఠశాల యొక్క లక్ష్యం ఈ అనానుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు. బాలికలకు 1854వ సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల ఫీజు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమల్లోకి వచ్చింది. వుడ్స్ డిస్పాచ్. యోగా అనే పదము యుజ్ అనే మూలం నుండి వచ్చినది. యుజ్కు మూలమైన భాష సంస్కృతం. ఆర్ఎంఎస్ఏ విస్తరించగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. మోడల్ స్కూల్స్ ఈ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మక విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడినవి. ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు. ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలలను ఇలా పిలిచేవారు మక్తాబ్. 1986 జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభగల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలు. రిపీట్ అగైన్. 1986 జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభగల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలు నవోదయ విద్యాలయాలు. క్రింది వానిలో ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. కెలిస్థెనిక్స్. ఇది ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. పోల్ వాల్ట్, షార్ట్ పుట్, హార్డిల్స్ ఈ మూడు కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు అన్నమాట. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలోని మహిళా సభ్యుల శాతం 50%. పాఠశాలల్లో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు, విరాళాలు, ఉపకార వేతనాలు మొదలగు అంశాలను ఈ పుస్తకంలో నమోదు చేస్తారు. నగదు పుస్తకం. భారత ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలకు అవసరమైన నిధులను ఈ సంస్థ ద్వారా అందజేయబడతాయి. ఎస్ఎస్ఏ. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫారసు సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని. నవోదయ విద్యాలయాల్లో గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతం 75%. ఎన్సిఎఫ్ 2005 డాక్యుమెంట్లోని 4వ చాప్టర్ దీని గురించి చర్చించింది. పాఠశాల మరియు తరగతి పరిసరాలు. వేదకాల అనంతరం వివిధ క్రతువుల్లో ఆచరణాత్మక విధులను ఆచరించిన అర్చకులు ఆధ్వర్య.
వేద మంత్రాలు ముఖతః కుటుంబాలలో సంరక్షింపబడడం అనేది ఋషుల కుటుంబాల సాంప్రదాయక లక్షణం. అటువంటి ఋషుల్లో ఒకరు వామదేవ. వీటిలో ఎన్సిటిఈ గుర్తించిన కార్యక్రమం పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారితీసే బాల్య ఆరంభ విద్యా కార్యక్రమం. గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ అందరికీ విద్య 2014 ప్రకారం యునెస్కో సంస్థ పాఠశాల బోధనలో నాణ్యత విషయంలో లేవనెత్తిన ప్రధాన ఆందోళన ఉపాధ్యాయుల జవాబుదారీతనం లేకపోవడం. ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అధికారిక విధానంగా ఉన్న మొట్టమొదటి దేశం భారతదేశం. సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం 2009. పిల్లల మరియు వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచుటకు పనిచేసే సంస్థ యూనిసెఫ్. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ అంగీకారం 1976లో దీన్ని ప్రచారం చేయడానికి, రక్షించడానికి అమలులోకి వచ్చింది. సామాజిక భద్రత, సరియైన జీవన ప్రమాణాలు మరియు శారీరక, మానసిక శ్రేయస్సు కోసం అత్యధిక ప్రమాణాలు సాధించే హక్కు. క్రెడిట్ స్విస్ రిపోర్ట్ 2016 ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆర్థిక అసమానతలు కలిగిన దేశాల్లో భారతదేశ స్థానం 2వది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయటం, ఉపాధ్యాయుల సూచనలు మార్గనిర్దేశనం చేయటం అనేది ఈ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భం. పరస్పర సహకారం. రిపీట్ అగైన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయటం, ఉపాధ్యాయుల సూచనలు మార్గనిర్దేశనం చేయటం అనేది ఈ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భం. పరస్పర సహకారం. క్రింద తెలిపిన బ్రాహ్మణాల మరియు వేదాల సంబంధం సరిగ్గా ఉన్న జత ఐతిరేయ బ్రాహ్మణం, ఋగ్వేదం. ఉపనిషత్ కాలంలోని మహిళలు దీనిలో శిక్షణ పొందారు. లలిత కళలో. ఉపాధ్యాయుల కోసం వృత్తి ప్రవర్తన నియమాలని ఉపనిషత్ కాలంలోని మహిళలు దీనిలో శిక్షణ పొందారు. లలిత కళలో. ఉపాధ్యాయుల కోసం వృత్తి ప్రవర్తన నియమావళిని ఎన్సీఆర్టీ ఈ సంవత్సరంలో ప్రకటించింది. 1997. ఎన్పిఈ 1986 జాతీయ విద్యా విధానానికి కొనసాగింపుగా ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించేందుకు ఈ సంస్థలను అభివృద్ధి పరిచే ప్రయత్నాలు జరిగాయి. ఐఏఎస్ఈ సంస్థలు. డిపిఈపిని విస్తరించగా జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం. విలువల యొక్క స్వభావం పరిధి గురించి చర్చించేది ఆక్సియాలజీ. అన్ని అల్ప సంఖ్యాక వర్గాలు భాష, మతపరమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని నడుపుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్కు సంబంధించినది. ఆర్టికల్ 30. మొదటిసారిగా ఈ కమిషన్ ప్రాథమిక విద్య వికేంద్రీకరణకు సిఫారసు చేసింది. హంటర్ కమిషన్. నైతికతకు సంబంధించిన అంశము ఎన్సిఎఫ్ 2005లో ఈ శీర్షికనందు ప్రస్తావించబడినది. అవగాహన రూపాలు. నేర్చుకొనుటకు, జ్ఞానార్జన ప్రాముఖ్యత సంతరించుకొనుటకు ప్రాథమిక సందర్భాన్ని కల్పించేవి పిల్లల సమాజం మరియు స్థానిక పరిసరాలు. నేర్చుకొనుటకు, జ్ఞానార్జన ప్రాముఖ్యత సంతరించుకొనుటకు ప్రాథమిక సందర్భాన్ని కల్పించేవి పిల్లల సమాజం, స్థానిక పరిసరాలు. కుటుంబ సంప్రదాయాలపై ఆధారపడిన మరియు ప్రాచీన ఋషులకు సంబంధించిన వ్యవస్థ గోత్రం. ఉపనిషత్ కాలంలో శిష్యులకు గల ఆచరణాత్మక విద్య భిక్షాటన, యజ్ఞ, అగ్ని, ఆశ్రమంలోని జంతువులను మచ్చిక చేసుకొనుట, నేల సాగు. ఇది ఉపనిషత్ కాలంలో శిష్యులకు గల ఆచరణాత్మక విద్య.
ఎన్సీఆర్టీ వారి ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన పత్రంలో చేర్చబడ్డ భాగాలు 3. 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ప్రాథమిక సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించుటకు ఏర్పాటైన ఎస్సీఆర్టీ సంఖ్య 30. రిపీట్ అగైన్. 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ప్రాథమిక సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర విద్యను అందించుటకు ఏర్పాటైన ఎస్సీఆర్టీల సంఖ్య 30. సాక్షర భారత్ పరిధిలో గుర్తింపబడ్డ జిల్లాల సంఖ్య కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 27 రాష్ట్రాల్లోని 410 జిల్లాలు. సాక్షర భారత్ పరిధిలో గుర్తింపబడే జిల్లాల సంఖ్య 410 జిల్లాలు. అయితే కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 27 రాష్ట్రాల్లోని 410 జిల్లాలు గుర్తింపబడ్డాయి. ఒక వ్యక్తి కోరుకున్నదే తనకు విలువైనది. ఇది ఈ విలువల సిద్ధాంతం క్రింద వస్తుందని చెప్పుకోవచ్చు. ఆసక్తి సిద్ధాంతం. ఒక వ్యక్తి కోరుకున్నదే తనకు విలువైనది. ఇది ఈ విలువల సిద్ధాంతం క్రింద వస్తుందని చెప్పుకోవచ్చు. ఆసక్తి సిద్ధాంతం క్రింద వస్తుంది. వీటిలో 60 సంవత్సరాల ప్రాచీన మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి కమిషన్, ఇది మానవ హక్కుల కొరకు బాధ్యత వహించే కీలక అంతర ప్రభుత్వ ఐక్యరాజ్య సంస్థగా మార్చినది. మానవ హక్కుల మండలి డిసెంబర్ 10ని ఈ దినంగా పాటిస్తారు. మానవ హక్కుల దినంగా పాటిస్తారు. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలలో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి. ఇంటి భాష. ఇది 2 times అయితే రిపీట్ అయింది చూసుకోండి. మూడు ఉచ్చారణ పద్ధతులైన స్వతంత్ర పదాలు, ద్వంద్వ పదాలు, క్రమ ఉచ్చారణను గూర్చి వివరించినది ఐతిరేయ బ్రాహ్మణం. లో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు లార్డ్ రిప్పన్. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి ఎన్సీఆర్టీ పత్రంలోని ఈ అధ్యాయంలో వృత్తి నైతిక నిబంధన గురించి వివరంగా తెలిపారు. అధ్యాయం 1. వీటిలో సాక్షర భారత్ మిషన్ లక్ష్యం నిరక్షరాస్యులు, అంకెలు రాయలేని వాళ్ళకి క్రియాత్మక అక్షరాస్యత, అంకెల పరిజ్ఞానం ఇవ్వడం. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి విలువలు తమదైన ప్రత్యేక ఉనికి కలిగి ఉంటాయి. వాటికి వ్యక్తి యొక్క విలువలు లేదా అభిరుచులతో సంబంధం ఉండదు. ఉనికి సిద్ధాంతం. 1992లో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్ డాక్టర్ శాంతి సిన్హా. POCSO చట్టం 2012 దీనికి సంబంధించినది. లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం పిల్లలని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు, పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధాన్ని తొలగించేది యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం. యోగా అనే పదానికి అర్థం కలయిక. వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు బ్రహ్మవాదిని. 1964లో డాక్టర్ డిఎస్ కొఠారి భారత విద్యా కమిషన్ చైర్మన్గా నియమితుడైనప్పుడు అతను ఉన్న అధికార స్థానం యూజీసీ చైర్మన్. ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఉపాధ్యాయ అధ్యాపకుల యొక్క అత్యంత పురాతనమైన వృత్తిపర సంస్థ అయిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ స్థాపించిన వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు బ్రహ్మవాదిని.
1964లో డాక్టర్ డిఎస్ కొఠారి భారతీయ విద్యా కమిషన్ చైర్మన్గా నియమితుడైనప్పుడు అతను ఉన్న అధికార స్థానం యూజీసీ చైర్మన్. రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 times అడిగారు. ఉపాధ్యాయ అధ్యాపకుల యొక్క అత్యంత పురాతనమైన వృత్తిపర సంస్థ అయిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ స్థాపించబడిన తేదీ నవంబర్ 25, 1950. పిఎస్ఎస్సిఐవిఈ భోపాల్ యొక్క విధి నీత అనీత స్థాయిలో పని విద్య, వృత్తి విద్యకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి, శిక్షణ కొనసాగించే కార్యక్రమాలు నిర్వహించుట. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకటన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ అండ్ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ప్రకరణం 16(4). ప్రస్తుతం ఆనంద భావనను ఇచ్చే విలువ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆనందానికి హామీ ఇస్తుందని ఈ విలువల సిద్ధాంతం పేర్కొన్నది. ప్రయోగాత్మక సిద్ధాంతం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలకు చెందిన ఎంత శాతం మంది పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి? 25%. సమాచార హక్కు, రుసుము మరియు వ్యయాల నియంత్రణ నియమాలు 2005ను ఈ క్రింద తెలిపిన వాటిలో ఏది రూపొందించింది? భారత ప్రభుత్వ సిబ్బంది మరియు శిక్షణా శాఖ. రాష్ట్రంలోని ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవను పొందే హక్కు అనునది మనుగడ హక్కు. ఎన్సిఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం సిబిఎస్ఈలో +2 దశలో ఈ విషయాంశాల సమ్మేళనంలో ప్రవేశాలను నిలిపివేశారు. జీవశాస్త్రం, సాహిత్యం, చరిత్ర. మంత్రాలను ఒకసారి విన్నంతనే గుర్తించుకునే విద్యార్థులకు ఇచ్చిన పేరు శృతధరులు. హంటర్ కమిషన్ 1882 దీని అభివృద్ధికి విలువైన సిఫారసులను చేసింది. ప్రాథమిక విద్య. ఉపాధ్యాయ వృత్తి నైతికత నిబంధన పత్రంలో ఉపాధ్యాయులు పాటించాల్సిన పద్ధతులను సూచించిన ఎన్సీఆర్టీ డాక్యుమెంటులోని అధ్యాయం 2వ అధ్యాయం. లోనా పదం ఈ ఆటకు సంబంధించినది. కబడ్డీ. విలువలను తెలుసుకొని ఆనందాన్ని పొందాలంటే విభాగాలను మొత్తానికి అనుసంధానం చేయాలని అనే సిద్ధాంతం విభాగం మొత్తం సిద్ధాంతం. విలువలను తెలుసుకొని ఆనందాన్ని పొందాలంటే విభాగాలను మొత్తానికి అనుసంధానం చేయాలి అనే సిద్ధాంతం విభాగం మొత్తం సిద్ధాంతం. ఆర్ఎంఎస్ఏ పథకం క్రింద అందించిన ముఖ్యమైన నాణ్యత చొరవలు విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి 30:1కి తగ్గించుటకు అదనపు ఉపాధ్యాయుల నియామకం. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అప్పిలేట్ అథారిటీని నియమించువారు పబ్లిక్ అథారిటీ. ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు 2009 ప్రకారం ఉచిత విద్య అనే పదానికి అర్థం ఎలిమెంటరీ విద్య కొనసాగించుటకు మరియు పూర్తి చేయుటకు బాలబాలికలు నిరోధించగల ఏ విధమైన ఫీజు, ఛార్జీలు లేదా ఖర్చులు చెల్లించే విషయంలోనూ పిల్లలను బాధ్యులు చేయరాదు. ఎన్సిఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒక నిజమైన స్వేచ్ఛనిచ్చే పాత్రను పోషిస్తుంది మరియు ప్రజల్ని వీటి విషచక్రం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. పేదరికం, అజ్ఞానం మరియు మూఢనమ్మకాల నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. క్రింది వానిలో ప్రతిభావంతులనే పిల్లవాని లక్షణం కానిది జడత్వం. పిల్లవాని లక్షణం ఏంటి? నూతనత్వం, ముందు చూపు, పట్టుదల. వేదకాలంలో ఆవు పాలు పితుకు విద్య నేర్చిన అమ్మాయిలను ఇలా పిలిచేవారు దుహిత. సంవత్సరంలో 1964వ సంవత్సరంలో కొఠారి కమిషన్ తన పనిని ఏ రోజు ప్రారంభించింది? మహాత్మా గాంధీ పుట్టిన రోజున. వీటిలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్స్ యొక్క లక్ష్యం ఉపాధ్యాయ విద్య మరియు సంబంధిత విషయాలపై వర్క్షాపులు, సెమినార్లు, కాన్ఫరెన్స్లు నిర్వహించుట. క్రింది వాటిలో ఎన్సీఆర్టీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ఐఈ భోపాల్
ఆర్ఎంఎస్ఏ కింద పాఠశాలలకు అందించిన వాటిలో ఒక ముఖ్యమైన భౌతిక సౌకర్యం కళలు చేతి పనుల గది. కొన్ని నిర్దిష్ట గమ్యాలను సాధించడానికి ఉపయోగపడే విలువ సాధనోపయోగ విలువ. ఆర్టీ యాక్ట్ 2005 ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితానికి మరియు స్వేచ్ఛకి భంగం కలిగే సందర్భంలో ఆ సమాచారాన్ని ఎంత కాల వ్యవధిలో అందజేయాలి? 48 గంటలు. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారము 1 నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు తమ నివాసాల నుండి ఎంత దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలి? 1 కిలోమీటర్. భారతదేశంలోని పాఠశాల విద్యా ప్రణాళికలో పౌరశాస్త్రం ఒక సబ్జెక్టుగా చేర్చబడిన కాలం వలస రాజ్యకాలం. 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో పాఠ్య ప్రణాళికను పూర్తి చేయుటకు సిఫారసు చేసిన మొత్తం రోజులు 200 రోజులు. భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడిన కాలం 1813 నుంచి 1834. క్రింది వాణిలోని ఒక సంస్థ వివిధ రకాల విద్యా సంస్థలను పర్యవేక్షించే విద్యాధికారులకు శిక్షణ కార్యక్రమాలను అందించటలేదు? సిబిఎస్ఈ. నలి కలి అనే పదం ఈ భాష నుండి తీసుకోబడినది? కన్నడ. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఆదర్శ పాఠశాలలు కేవలం కొన్ని బ్లాకుల్లో మాత్రమే ప్రారంభించుటకు గల కారణం విద్యాపరంగా వెనుకబడతనం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘమునకు మొదటి చైర్పర్సన్ శాంతి సిన్హా. విశ్వ మానవ హక్కుల ప్రకటనలోని ప్రకటనల సంఖ్య 30. కేజీబీవీ విస్తరించగా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు. దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ సంస్థ ఇచ్చట కలదు, న్యూఢిల్లీ. సాక్షర భారత్ మిషనర్ వీరి విద్యను బలోపేతం చేయుటకు ఉద్దేశింపబడినది. సాక్షర భారత్ మిషన్ వీరి విద్యను బలోపేతం చేయుటకు ఉద్దేశింపబడింది. మహిళల వయోజన విద్య బలోపేతం చేయటకు ఉద్దేశించబడింది. భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం పీడబ్ల్యూడి యాక్ట్. సో ఇది టీచర్స్ 2019లో టెట్కమ్ టీఆర్టీలో ఇచ్చిన బిట్స్. టోటల్గా 160+ బిట్స్ అయితే మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. అయితే ముందు ఇయర్లో కూడా ఏమైనా బిట్స్ విద్యా దృక్పథాలకు సంబంధించిన ఉన్నట్లయితే అవి కూడా మీకు యాడ్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించిన లింక్ కూడా మీకు యాడ్ చేసి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ చూస్తూ ఉండండి. మీ అమూల్యమైన సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయండి. అలాగే 20K సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అయితే పెరిగారు. సో మీ సపోర్ట్ వల్లే 20K అయితే నేను చేరుకున్నాను. సో ప్లీజ్ ఇంకా ఇక ముందు కూడా ఇలాగే మీ ఆదరణ అభిమానాలు చూపిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా చాలామందికి షేర్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.